ఓం సాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు జీరా రైస్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసి నెయ్యి వేసాను. నెయ్యి వేసి చెక్క లవంగం 5 దినుసులు వేసాను. అవి వేగినాక చూద్దాం. ఇప్పుడు మనం ఇవి కాలుతున్నాయి వేడెక్కిందాక. బాగా వేడెక్కుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం జీరా వేసుకుందాము. నూనె కాగాక వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకుందాం. మనం ఈ నూనెలోనే నెయ్యి వేసాం కదా, కాస్త జీడిపప్పు వేసుకొని జీడిపప్పు వేయించుకుందాము. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. జీడిపప్పు కూడా కొంచెం వేయించుకుందాము. ఇప్పుడు మనకి జీడిపప్పు వేగాక ఇదిగోండి ఇంత వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే మనం జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి. కొంత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి నేను ఒక కాయ వేసాను. పిల్లలు తినరని పిల్లలు తినరని చెప్పి నేను ఒక కాయ వేసానండి. పచ్చిమిర్చి తినే వాళ్ళైతే 2-3 కాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత చేస్తున్నామో దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలదింపుకుందాం. మగ్గాలి, బాగా మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గినాయండి ఉల్లిపాయలు. ఇదిగోండి ఇప్పుడు ఈ పేస్ట్ చూసారా, దీంట్లో నేను అల్లం, చిన్నుల్లిపాయ, చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాను మెత్తగా. చెక్క, లవంగం అన్నీ పౌడర్ చేశాను మెత్తగా చేసుకొని, ఇది బాగా ఆనియన్స్కి పచ్చిమిర్చికి బాగా పట్టేలాగా పెట్టుకున్నాం. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామా. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఫ్లేవర్ మనం రైస్ వేసుకున్నప్పుడు కూడా ఇంకా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇందాకైతే ఫస్ట్లో నెయ్యి కూడా వేసానండి. నెయ్యి లేని వాళ్ళు డాల్డా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ముక్కలకు పట్టేలాగా మనం మగ్గనిద్దాము. ఇలా ప్లేట్ పెట్టేసుకుంటే బాగా మగ్గిద్ది. కొంచెం పెడదాము లైట్గా సెగ పెడదాం. ఓకే, ఇప్పుడు ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం, ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు మగ్గిందో. అది కూడా చూసారు, అబ్బా మంచి స్మెల్ వచ్చింది. అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకుందామా. పిల్లలకి బాగా నచ్చింది, చక్కగా తింటారు ఫుడ్ కలర్ వేసుకుంటే. ఇంకొంచెం వేద్దాము, మరీ లైట్గా పడినట్లుంది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. మరి ఫుడ్ కలర్ ఎక్కువ ఉన్నా కూడా అంత బాగోదు చూడటానికి. లైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు దీంట్లో మగ్గాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా రైస్, వండి పెట్టుకున్నాం. ఆ రైస్ వేసుకొని కలుపుకుందాం. మొత్తం రైస్ వేసుకుందాము. ముందుగా తయారు పెట్టుకున్న రైసు. ఏంటంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. చాలా చిటికలో 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మనకి ఏదన్నా నైట్ అన్నం మిగిలిన, మార్నింగ్ వండిన అన్నం మిగిలిన ఇలా కొంచెం ఆనియన్ అవి వేసుకొని కనుక చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో ఇంకా చిన్న ఏమైనా క్యారెట్ అలాంటి వెజిటబుల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి కాస్త క్యారెట్ అలా తురుముకొని కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవ్వండి, నాకు గిన్నె సరిపోలేదని పాన్లో చేసి మళ్ళీ మొత్తం ఫ్రెష్గా చేశాను. చూడండి ఎంతో రుచికరమైన జీరా రైస్ చిటికలో రెడీ అయ్యింది. మనం ఈ జీరా రైస్కి కాంబినేషన్గా ఇదిగోండి ఆలు కుర్మా చేశాను. చాలా బాగుంటుంది. దీంట్లో పెరుగు చట్నీ కూడా వేసుకొని తినొచ్చు. వంకాయ కూర చేసుకోవచ్చు, టమాటా కూర అయినా ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంతో రుచికరమైన జీరా రైస్ ఆలు కుర్మా క్షణంలో రెడీ అయింది. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. నా వీడియో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఎలా ఉందని కామెంట్ పెట్టండి. మీ ముందుకి మరో వీడియోతో వస్తాను.